జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రైతు భరోసా కార్యక్రమం బహిరంగ సభగా మారి విజయవంతమైన తీరు చూసి కొంతమంది వైసీపీ మంత్రులు ప్యాంటులు తడుపుకుంటున్నారని జనసేన పార్టీ పీఎస్సీ సభ్యులు కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ పంతం నానాజీ ఎద్దేవా చేశారు. సోమవారం కాకినాడలో పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి నానాజీ మాట్లాడుతూ పరుచూరులో రైతుల కోసం ఒక వ్యవస్థ చేయవలసిన పనిని పవన్ కళ్యాణ్ చేస్తున్నారని అన్నారు. కోనసీమలో సుమారు 5,000 ఎకరాల్లో 5 మండలాల్లో క్రాప్ హాలిడే ప్రకటించారని రైతులు రైతు భరోసా కేంద్రాలకు వెళ్లాలంటే భయపడుతున్నారని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు గడప గడపకి కార్యక్రమానికి పోలీసు సహకారం లేకుండా వెళ్తే మహిళలే తిరుగుతున్నారని ఈ కార్యక్రమంలో కరెంట్ల గోవిందు, బండారు మురళి, ముసలియా, ముద్రగడ రమేష్, బుచ్చి, ప్రసాద్, సంతోష్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. కానీ ఎప్పుడైతే ప్రజలు ఆయన ఆదరించడం మొదలు పెడతా ఉన్నారో, ఆయన యాత్రలు ఎప్పుడైతే సక్సెస్ఫుల్గా అవుతా ఉన్నారో, మంచి కార్యంలో తిరుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కొన్ని కుక్కలు మరుగుతూ ఉన్నాయి. కుక్కలు నేను ఎందుకు అంటున్నానంటే, గతంలో పేరు నాయన గారు ఆయనే పోల్చుకున్నాడు. ఆయన కుక్కలా ఉంటాను, కుక్కల విశ్వాసం అని చెప్పి ఆయనే పోల్చుకోవడం జరిగింది. అటువంటి కుక్కలు మరుగుతూ ఉన్నాయి. ఎందుకు వాళ్ళకి అంత భయం నాకు అర్థం కాదు. మీరు చేయవలసిన పని, ఒక ప్రభుత్వం, ఒక వ్యవస్థ చేయవలసిన పనిని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఉంటాయి. ఆయనే ఒక వ్యవస్థగా మారి చేస్తూ ఉంటాయి. మీకు బాధ కలుగుతూ ఉందా, భయం వేస్తూ ఉందా? నేను అడుగుతా ఉన్నా. మీరు కళ్యాణ్ గారు బయటకు వచ్చిన ప్రతిసారి, ఆయన మీటింగ్ సక్సెస్ అయిన ప్రతిసారి కూడా మీరు ప్యాంట్లు తడుపుకుంటూ ఉన్నారు. మీ డిపాజిట్ ఎక్కడ పోతాయో అని చెప్పి మీ భయంతో డిపాజిట్లు రాని పార్టీ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి అలాంటప్పుడు డిపాజిట్లు రాని పార్టీ అయితే మీరెందుకు ప్యాంట్లు తడుపుకుంటూ ఉన్నారు? అసలు ఆ పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం మీకేమొచ్చింది? మీకు లేదు కదా. దయచేసి అందుకనే ఈ కుక్కల్ని ఎక్కువగా మరవద్దని చెప్తా ఉన్నాను. మీకు ఏమన్నా విశ్వాసం ఉంటే అక్కడికి వెళ్ళి ఊపుకోండి. ఒక మంత్రి చెప్తా ఉన్నాడు, బుల్లెట జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పాలిట బుల్లెట, రైతులకి ఎంతో చేస్తారని చెప్తా ఉన్నాడు. అంత పులి రైతులు ఎంతమంది అన్యాయం జరిగి ఎంతమంది ఆత్మహత్య చేస్తుంటే ఆ పులి ఏమైంది? అటువంటిప్పుడు దయచేసి నేను మమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నాను, ఆ పులిని తీసుకెళ్ళి విశాఖపట్నం జూ పార్క్లో అప్పచెప్పేసాను. అంతే తప్ప జంతువులు అయ్యి మమ్మల్ని పరిపాలించడం కుదరదు. ఎందుకంటే మానవులతో మనిషి పరిపాలిస్తాడని చెప్పి అవన్నీ ప్రజలు ఆదరించి ఓటేశారు. అంతేగాని పుళ్ళు, సింహాలు, కుక్కలు ఇటువంటివన్నీ పరిపాలిస్తాయంటే ఒక జాతి మీద ఎవరిస్తారు చెప్పండి? అటువంటి మాట మాట్లాడినప్పుడు నిద్రపోయావా? దాన్ని తిరిగి సీఎం దగ్గరికి వెళ్ళి పెట్టలేకపోయారా? మీరు వెళ్ళి సీఎం గారు మీరేం చేస్తున్నారు, వేణు గారు ఏం చేస్తున్నారు, బోస్ గారు ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా ఆ జాతికి అన్యాయం చేసినటువంటి వ్యక్తులు. డిపాజిట్లు రావు, దత్తపుత్రులు అని చెప్తారు. ఈ సిబిఐ దత్తత తీసుకున్న ఈ పుత్రులు అందరూ ఈ పాట ఒకటి బాగా అలవాటు పడ్డారు. 2024లో ఎవరికి డిపాజిట్లు వస్తాయో, ఎవరికి డిపాజిట్లు రావో మీకే తెలుస్తుంది. కావాలంటే ఇంకో ఛాలెంజ్ అయితే చెప్తా ఉన్నా, 2024 దాకా అక్కర్లేదు. ఒక ప్రభుత్వం మీద 2వ సంవత్సరంలోనే ఎన్నికల వాతావరణం వచ్చిందంటే దాని మీద ఎంత అసంతృప్తి ఉండొచ్చు? మీకు దమ్ముంటే వేళ ఎలక్షన్ పెట్టగలరా? కనీసం కార్పొరేషన్ ఎలక్షన్స్ పెండింగ్ ఉన్నాయన్నా పెట్టగలరా? పెడితే పవన్ కళ్యాణ్ ఏంటో, జనసేన పార్టీ ఏంటో మీకు తెలిసి వస్తుంది. బీజేపీ నుంచి ఏమైనా పైసా తెచ్చారా అని అడుగుతారు. బీజేపీ నుంచి పైసా మేమెందుకు తీసుకొస్తామండి? మీరు రాజ్యం పరిపాలిస్తా, మీ సొంత పనుల గురించి బీజేపీ దగ్గరికి వెళ్తా, మీ బెయిల్ ఎక్స్టెన్షన్ చేసుకుంటా, మీరు తిరుగుతా, మమ్మల్ని బీజేపీ నుంచి పైసా తీసుకురమ్మంటారండి? మీ చేత కాదు, మేము ఎలా ఈ భయం వల్ల అడగలేకపోతున్నాం కాబట్టి మీరు అడగండి అని చెప్పి మీ ముఖ్యమంత్రి గారిని పత్రికా ముఖ్యంగా చెప్పానండి. ఖచ్చితంగా జనసేన పార్టీ వెళ్ళి బీజేపీ మీద ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రాలకు కావాల్సి చేయగలుగుతాం. ఎందుకంటే ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి, ఒక వ్యవస్థ ఉన్నప్పుడు వాళ్ళు చేయవలసిన పని ఇప్పటికే రైతు భరోసా పేరుతో ఆయన వీరవలైనటువంటి భరోసా పవన్ కళ్యాణ్ గారు ఇస్తా ఉన్నారు. రేపొద్దున ఇది కూడా మీరు చేయలేదని చెప్పండి.
ఆ భరోసా ఆయన ఎత్తి మీద వేసుకుంటాడు. ఆయన మీదకి వెళ్తారు. మేము చేయలేం, మేము ఎలా దొంగలం, మాకు ఇలా బెయిల్లో ఉన్నాం, ఇన్ని కేసుల్లో ముద్దాయిలు అన్న అడగడానికి భయపడుతున్నాం, మేము ఏమన్నా అడగాలంటే కొంచెం భయం వేస్తుంది అన్న విషయం పబ్లిక్ అందరికీ తెలిసిన విషయం. వినోడితో ఒకసారి చెప్పండి. చెప్పిన మరుక్షణం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా బీజేపీ మీద ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. మీరు చేయలేనప్పుడు చెప్పిన రోజు జరుగుతుందని చెప్పి తెలియజేస్తాను. ఇక అంబటి రాంబాబు గారు మొన్నటి దాకా మంత్రి పదవి వచ్చేదాకా ఒక గోల, వచ్చిన తర్వాత ఆ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈయన శాఖ ఏం చేసుకొని ఇవ్వడానికి ఏదో పవన్ కళ్యాణ్ గారు నాలుగు తిరగారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారిని శాఖ చేసుకోయా అని చెప్పి చెప్తారు. దయచేసి మీరు ఆ పోలవరం మీద దృష్టి పెట్టండి. సజ్జల గారిని బతిమాలుకోండి, పోలవరం మీద చేయండి. అలాగే రాష్ట్రంలో వాస్తవం కింద ఆఫీసర్లు ఒప్పుకునే పరిస్థితి వచ్చేసింది. రాష్ట్రంలో ప్రతి చోట కూడా మీరు ఈ కుక్కలు ఏమైనా మొరిగినప్పటికీ కూడా ఆఫీసర్లకి కాగితాల మీద ఉంటాయి కాబట్టి వాళ్ళు తప్పకు చూపించాలి కాబట్టి వాళ్ళు తప్పక చూపించాల్సిన పరిస్థితి ఆఫీసర్లకి అయితే వచ్చింది. సార్ పొత్తులు ఎంతవరకు ఉంటాయి? పొత్తు బీజేపీతో పొత్తులు అంటే మేము మా మిత్రపక్షం భారతీయ జనతా పార్టీ, అంతవరకు తెలియదు. దాని క్లారిటీతో పొత్తులు అన్నది మా నాయకుడు దుష్ట అంశం. అది నిజంగా ప్రజలు కానీ మా జన సైనికులు కానీ ఎవరు ఆ సమయానికి అందరూ ఎలా కోరుకుంటే, ప్రజలు ఎలా కోరుకుంటే ఆ రకంగా పార్టీ ముందుకు కొనసాగుతుంది. వైసీపీ ప్రభుత్వాన్ని బట్టి గట్టి పెట్టిన గట్టి దిప్పి విధానంగానే మా చర్యలు ఉంటాయి. సార్, ఆంధ్రప్రదేశ్లో 1% ఓటింగ్ కూడా లేని పార్టీతో మీరు ఎలా పొత్తు బీజేపీతో కొనసాగించాలని అర్థం కావడం లేదు. 1% మీ ఓట్లు కూడా పోతాయి ఆ పార్టీలో ఉండడం వల్ల కూడా. సాధారణంగా అండి, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ రాష్ట్రానికి ఏమైనా మేలు చేస్తుంది, తద్వారా మనం వారి మీద ఒత్తిడి తెచ్చి ఏదైనా తీసుకొద్దాం అన్నది మామూలుగా అన్ని పార్టీలకు ఉండే ఆలోచన మా పార్టీకి కూడా. అలాగే మోడీ గారు వెళ్ళే విధానాన్ని బట్టి ఇవాళ దేశ భద్రత విషయంలోనే కానీ ఏ విషయంలోనే కానీ కొన్ని విధానాలు మా నాయకుడికి మా పార్టీకి నచ్చడం వల్ల మేము కొనసాగుతాం వారితో. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ పరిస్థితి ఏంటంటే, ఆయన దగ్గరికి మేము సాయం తెద్దామంటే సాయం తెచ్చింది ప్రజలకు పంచిపెట్టాలి, కానీ జగన్ గారి ఖజానాలోకి వెళ్ళిపోతుంది. దానివల్ల మేము పూర్తి స్థాయిలో చేయలేకపోతాం. ఆంధ్రప్రదేశ్లో మీరు మోడీ విధానాలు నచ్చేయని ప్రధాని అనకండి, జనసేన మాట అనకండి. మూడు విధానాలు నచ్చేయనంటే పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యవస్థ అండి, ఆయన వ్యక్తి కాదు. ఆయన ఒక వ్యవస్థ, ఒక ప్రభుత్వాలు చేయలేనటువంటి పనులు చేస్తున్నటువంటి వ్యక్తి. ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి చేయొచ్చు, ఈయన 16 నెలలు జైలు చేయొచ్చు. ఎవరైతే చేసినా ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తి, ప్రజల గుండెల్లో ఉన్నటువంటి వ్యక్తి, అవసరమైనప్పుడు స్పందిస్తున్నటువంటి వ్యక్తి. ఈవేళ మీరు కళ్యాణ్ గారు ఏదో పార్టీ పెట్టిన కొత్తలో జనసేన పార్టీ ఉందన్నమాట మీరు ఎవరు అనుకోవచ్చు. ఇవాళ జనసేన పార్టీ నిన్న పరిచయం మేము బహిరంగ సభ పడలేదా, రైతు భరోసా యాత్ర చేస్తాం. అది రేపు లేదా పెట్టబోతున్నారు కదా, ఆ ప్లేంటర్లో ఆ మాత్రం జనాల్ని డబ్బులు ఇవ్వకుండా తీసుకురమ్మనండి. పోలీసులు కాపలేదు వెనక్కి వెళ్ళిపోనివ్వకుండా. పవన్ కళ్యాణ్ గారే స్వయంగా నాకు ప్రజలతోనే మద్దతు ఉంటుంది తప్ప, ప్రజలతోనే పొత్తు పెట్టుకుంటాను తప్ప ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని అవసరం లేదని అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ప్రజలతోనే పొత్తు పెట్టుకుంటాం, మేము ఏ పార్టీతో మేము పొత్తు పెట్టుకునే అవసరం లేదు. పొత్తులు ఆయనకు వదిలేమని నేను దాని గురించి ఇందాక మీకు చెప్పాను. ఆ వేళ అప్పుడున్న పరిస్థితిని బట్టి తెలుగు ప్రజలకి ఏది మంచిదో, ఈవేళ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి ఏది మంచిదో ఆ నిర్ణయం ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయాన్ని మేము ఈరోజు పాటిస్తున్నాం. అంటే అది కరెక్ట్ కాదు, భాష మార్చుకోండి. ఇంకో మాట చెప్తా ఉన్నారు నాకు ఆత్మకూరులో, నెల్లూరులోనంట క్రాప్ హాలిడే లేని క్రాప్ హాలిడే ఉన్నట్టు సృష్టించి చెప్తారు. నెల్లూరులో ఎందుకు, కోనసీమలో వస్తారా చూపిస్తాం, మంత్రులందరూ మీరు బయలుదేరండి,
5,000 ఎకరాలు 5 మండలాల్లో క్రాప్ వాళ్ళే రైతులు సెటిల్ చేశారు. గోవర్ధన్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి గారు ఆయన చెప్తా ఉన్నారు, ఆయన ఒకటే చెప్తా ఉన్నారు, వ్యవసాయ శాఖ మంత్రి ఇరిగేషన్ మంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి రైతు భరోసా కేంద్రాలు పెట్టి ఏదో ఉత్తరిస్తూ ఉన్నారు. రైతులు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళడానికే భయపడతా ఉన్నారు. ఎందుకంటే పోయిన పంటలో ఎవడన్నా డిఏపి గురించి వెళ్తే గుల్కులు కొంటేనే డిఏపి అంటే రైతుకు అవసరం లేని కూడా కొనిపిస్తూ ఉన్నారు. రైతు భరోసా కేంద్రంలో ఏ రోజు కూడా ఎక్కడా కూడా ఏ రైతుకు న్యాయం జరగలేదు. మీరు ఏ సెక్యూరిటీ లేకుండా ఏమీ లేకుండా చాటింగ్ పెంచి పలానా ఎమ్మెల్యే పలానా మంత్రి రైతు భరోసా కేంద్రానికి వస్తామని చెప్పి ఆ ఊర్లో చాటింగ్ పెంచి మీరు వెళ్ళండి, మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మీకు తెలుస్తుంది. అలాగే గడప గడపకు వెళ్తా ఉన్నారు. గడప గడపకు వెళ్ళే వరకు కూడా మరా చెప్తా ఉన్నారు. మీ సెక్యూరిటీలతోటి పోలీసు వారితోటి బలవంతంగా ఆ మహిళలు మిమ్మల్ని పెద్ద ఎత్తున తిడతా ఉంటే మీరు ఆ వీడియోలు లాగించుకోవడం, అది ప్రజల్లోకి వెళ్ళకుండా చేయడం చేస్తూ ఉంటారు. అటువంటి సెక్యూరిటీ లేకుండా వెళ్తే ఒక్కసారి మేము ఎవరో బుద్ధి చెప్పక్కర్లేదు, మీకు మహిళలే బుద్ధి చెప్తారు. రైతులకు న్యాయం చేయలేని పుల్ని తీసుకెళ్ళి దయచేసి విశాఖపట్నం చూడు అప్పచెప్పని చెప్పి మరొకసారి కోరుతా ఉన్నారు. జోగి రమేష్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదు. స్పందించాల్సిన టైంలో స్పందించడం. ఈ రాష్ట్రంలో సెట్టిబల్జీ యువతని ఒక తరం యువతని చూపుడి గారు సీఎం పేషీ నుంచి ఉండేటట్టు సలహాదారుడు. మనం మామూలుగా సీఎం పేషీ అంటే దాన్ని చాలా ముఖ్య కేంద్రం కింద అందరూ తీసుకుంటారు. అక్కడి నుంచి ఒక జాతికి చెందిన ఒక తరాన్ని వీళ్ళు మత్తుకు బానిసలు, గంజాయి తాగుతారు, మత్తు మంది తాగుతారు, తాగి రోడ్ల మీద తిరుగుతారు, గొడవలకు వెళ్తారు అని చెప్తే వాళ్ళకి ఎవరన్నా పిల్లలు ఇస్తారా, వాళ్ళకి ఎవరన్నా పెళ్ళిళ్ళు చేస్తారా, రేపొద్దు ఎవరైనా ఉద్యోగం ఇస్తారా, ఎవరన్నా అప్పు ఇస్తారా, రేపొద్దు బ్యాంకులు రుణాలు ఇస్తాయా? ప్రభుత్వమే అలా చెప్తే రాష్ట్రంలో రైతులు కూడి తీయలేక ప్రతి చోట సగం పంట కూడి లేకపోతాం. మొన్న కరపమండలంలో ఎండమూరు అలాగే వేములవాడ 2 గ్రామాల్లో వందలాది ఎకరాలు 5-6 బస్తాల నుంచి పంటలేదు, సన్నాలు వేసింది దాని మీద. నీరు సకాలంలో ఇవ్వక, అట్లాగే పూడికలు తీయక, అట్లాగే ఆ సన్నాలు వేసినప్పుడు బోండాలు అందరికీ రేటు ఉన్నప్పుడు ఈ సన్నాలు వేయించి మీరు చేసినందుకు ఆ రకంగా నష్టం. అలాగే జోగి రమేష్ గారు ఇందాక ఒక అంశం చెప్పాను, ఆ అంశం మీద మీరు గట్టిగా నిలదీయండి, సీఎం గారి దృష్టిలో పెట్టండి, అలాగే హౌసింగ్ మీద టిట్కో మీద దృష్టి పెట్టండి. ఇంకా గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. రైతు భరోసా కేంద్రాలు అవి ఏ రకమైన కేంద్రాలుగా తయారయ్యే ఒక్కసారి మీరు చూసుకోండి. ఈ రాష్ట్రంలో 272 మందికి ఈవేళ పవన్ కళ్యాణ్ గారు రైతు భరోసా పేరుత నేనున్నాను అని చెప్పి వాళ్ళందరికీ ₹1,00,000 ఇచ్చి వారి కుటుంబాల్లో కూడా చిన్నపిల్లలు ఉంటే చదివించడానికి కూడా బాధ్యతతో తీసుకున్నారు. మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా మీరు ఏం చేశారు? పోయిన సంవత్సరం ఇచ్చిన డబ్బులు ఇప్పుడు ఇచ్చారా? ఎవరికి ఇవ్వరా? రైతు భరోసా కేంద్రంలో టైంకి డిఏపి దొరుకుతుందా? విత్తనాలు దొరుకుతున్నాయా? నకిలీ విత్తనాల మీద ఏమన్నా ఇప్పుడు వచ్చి చర్య తీసుకున్నారా? ఇప్పుడు దాకా ఏ చర్య తీసుకోండి. ఈ కార్యక్రమాలు చేయండి అంతే తప్ప, లేదా ఓ మాట చెప్పండి, లేదా మేము డమ్మీ కుక్కలా ఉన్నాం, ఆయన మరొకమంటే మరుగుతాం, సజ్జల గారు మరొకమంటే మరుగుతాం అని మీరు ఒప్పుకోండి. ఒప్పుకున్న తర్వాత భారతీయ జనతా పార్టీ మీద కానీ ఎవరి మీద కానీ మేము కూడా ఒత్తిడి తీసుకొస్తాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మీకు డబ్బు ఇవ్వడానికి ఇస్తున్న డబ్బు కూడా మీ సొంత గజానానికి వెళ్ళిపోతూ ఉంటే ఏ పార్టీ అయితే మటుకు ఎంతకాలం ఇస్తుంది? ఆ నమ్మకం మీ మీద తెచ్చుకున్న రోజు మీతో పాటు మేము కూడా వస్తాం. అసలు ఎక్కడన్నా ఒకసారి నువ్వు అఖిలపక్షం మీటింగ్ చేశారా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి 8 లక్షల కోట్లు అప్పుల్లో పెట్టేసినప్పుడు కనీసం ఇలా ఉంది పరిస్థితి అని చెప్పి ఒక అఖిలపక్షం మీటింగ్ అన్నా వేశారా? కనీసం అఖిలపక్షం మీటింగ్ కూడా వేయలేనటువంటి చేతగాని ప్రభుత్వాన్ని ఎంత తొందరగా దిగిపోతే అంత మంది ప్రజలు వస్తున్నారు.
కలుగుతుంది. సరే పూనం మాలకొండ కొంతమందికే మేము రైతు భరోసా ఇన్సూరెన్స్ ఇచ్చి అందరికి ఇవ్వలేకపోయినా డైరెక్ట్ గా ఒప్పుకుందా ఒప్పుకుందా మేడం? డైరెక్ట్ గా ఒప్పుకుందా